నమస్తే, వెల్కమ్ టు YLR9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమెరికాలో అనుమానాస్పదంగా మృతి చెందిన తిమ్మారెడ్డి యువకుడు గోవర్ధన్. బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలను పెంచి పోషిస్తుంది దయ్యాల లీడర్ కేసీఆర్. మంత్రి జూపల్లి కృష్ణారావు. నీటి గుంతలో పడి 4 ఏళ్ల బాలుడు మృతి. కామారెడ్డికి వచ్చిన రాష్ట్ర డీజీపీ. ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన గుల గోవర్ధన్ అనే యువకుడు గురువారం అమెరికాలోని ఒకాయో ప్రాంతంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. 4 ఏళ్ల క్రితం అమెరికాలో ఎంఎస్ చదువుల కోసం వెళ్లిన గోవర్ధన్ ఎంఎస్ పూర్తి కావడంతో అక్కడే ఉద్యోగం నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురి అయ్యారు. తన కుమారుడి మృతిపై అనుమానం ఉన్నదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉన్నత చదువుతో పాటు మంచి ఉద్యోగం చేస్తున్న గోవర్ధన్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలను పెంచి పోషించింది కేసీఆర్ఏనని, దయ్యాల లీడర్ కేసీఆర్ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కింగ్స్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టారని, ఆ అప్పులకు ప్రతి నెల ఈ ప్రభుత్వం వడ్డీ కడుతోందన్నారు. అయినా ప్రభుత్వ పథకాలను ఆపకుండా నిరంతరంగా అమలు చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ లో దయ్యాలను పెంచి పోషించిందే కేసీఆర్ఏనని, కేసీఆర్ కూతురు కవిత చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేదన్నారు. ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించిందని, అమెరికా మాట విని మధ్యలోనే ఆపరేషన్ సింధూర్ ఆపడం సరికాదని తెలిపారు. నాడు ఇందిరాగాంధీ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపిందని, యుద్ధం ఆపడానికి అమెరికా రాయబారం చేస్తే అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పారని గుర్తు చేశారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సాగునీరు అందించే ప్యాకేజీ 22 పనులను ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. భూసేకరణ నిధుల కోసం ఇరిగేషన్ మంత్రిని షబీర్ అలీ కలిసి విన్నవించారని తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు గెలుపు దిశగా కృషి చేయాలని, 70-80% సీట్లు కైవసం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, జిల్లా నియోజకవర్గ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దానికి ఇవాళ నేను సమస్యలు ఉన్నాయని మాట్లాడండి, మీకు ఏమేమి కావాలి అది నేను మినిస్టర్ గారికి మరియు ముఖ్యమంత్రి రోడ్లు ఎలాంటి రోడ్లు వేస్తే రోడ్డు వరకు రాష్ట్రాలు అప్పుడు ప్రధానమంత్రి నుంచి అర్థం చేసుకుని కంప్లీట్ దయచేసి మీరు పర్సనల్గా చేసుకుని రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్తూ మీరు మండల్ వైజ్గా అటెండెన్స్ తీసుకుంటా. నేను గవర్నమెంట్ నాకు కూడా తెలిసి ఏ మండల్ ప్రెసిడెంట్ నా ముందట షో చేస్తున్నాడా, నిజంగా మండలంలో ఏమన్నా ఉన్నారా నిజంగా ఉంది నిజంగా. కానీ ఈ భూమి మీద పుట్టిన, ఈ భూమి మీద ప్రేమ, ఈ భూమి మీద ఉన్న వాళ్ళకు ఇతర పెద్దలందరికీ, మాజీ ప్రజాప్రతినిధులకి, నాయకులకి, మీడియాకి నమస్కారం.
ప్రవేశం. మీ అభిమాన నాయకుడు ఖచ్చితంగా కనీసం 60 నుంచి 70% సీట్లు సర్పంచ్ అయినా ఎంపీ అయినా एक बार बोले आप पूछे ఏదైతే పూర్వజన్మ నుంచి గ్రామాలకు రోడ్లు వేసిన స్కూళ్ళు చేసిన కరెంట్ కట్టిస్తే ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆనాడు ఇందిరాగాంధీ కూడా ఎంతమందితో ప్లాట్ కావచ్చు, ఇల్లు కట్టడం కావచ్చు, రకరకాల అయినా కూడా 65 సంవత్సరాలు రాష్ట్రంలో కేవలం 65 కోట్లు. ఈ 65,000 కోట్లు 80 పైసల వడ్డీ కొట్టు నెలకు 650 కోట్ల రూపాయలు వస్తా ఉంటాయి ప్రభుత్వం. మనమేంటి అప్పు తెచ్చుకుంటామో, ప్రజలు అప్పు తెచ్చుకోవడం, ప్రభుత్వం కూడా బ్యాంకుల ద్వారా, రిజర్వ్ బ్యాంక్ ద్వారా, ప్రపంచ బ్యాంక్ ద్వారా, కేంద్ర ద్వారా అప్పు తెచ్చుకుంటాం. ఈ 80 కోట్ల వడ్డీ అంటే నెలకు 650 కోట్లు వడ్డీ కట్టాలి. సంవత్సరానికి మా 6,000 కోట్లు 7,000 కోట్లు వడ్డీ. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు అంటే 21 మంది ముఖ్యమంత్రులు 60 సంవత్సరాల్లో 65 అంటే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో చేసిన 8 లక్షల కోట్లు. ఈ 8 లక్షల కోట్లలో పాత 60,000 కోట్లు చేస్తే సుమారుగా 7 లక్షల కోట్లు. ఈ 7,30,000 కోట్ల అప్పుడు నెలకు కడుతున్న వడ్డీ ఖర్చు తీసుకెళ్ళి నెలకు 6,500 కోట్లు సుమారుగా, అంటే సంవత్సరానికి 70,000 కోట్లు. ఈ 17 మాసాల కాలంలో సుమారుగా 1,20,30,000 కోట్ల అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ చెల్లించింది. తీసుకెళ్ళింది సుమారుగా 70,000 కోట్లు. అయినా కూడా రోజున గత కేసీఆర్ పెట్టినటువంటి ఏ స్కీమ్ మనం పెట్టేవే, అదే పెన్షన్ ఇస్తా ఉన్నాం, అదే కరెంట్ ఇస్తా ఉన్నాం, అంటే అదే బియ్యం ఇస్తా ఉన్నాం, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. అంటే ఈ రోజున చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అదే కళ్యాణ ఇస్తా ఉన్నాం, అదే కార్యక్రమాలు ఇస్తా ఉన్నాం. అంటే 8 లక్షల కోట్లు అప్పు చేసినా 8 లక్షల కోట్లు వడ్డీ కట్టా వల్ల గత ప్రభుత్వం చేసిన ఏ ఒక్క స్కీమ్ ఎత్తివేయకుండా దీనికి అదనంగా వల్ల ఇబ్బంది వల్ల 6 బ్యాంకుల పేరిట మహిళలకు ఆర్టీసీ ఫ్రీ బస్సు, 500 రూపాయలు సిలిండర్ బోనస్ సబ్సిడీ, 200 యూనిట్ల కరెంటు, 22,000 కోట్ల రూపాయలతోటి లక్షల ఇల్లు, 4 లక్షల ఇల్లు, ఒక్కొక్కటి 5 లక్షల రూపాయల ఇల్లు కూడా మంచి జరిగింది. కామారెడ్డి నియోజకవర్గానికి కూడా 3,002. ఈ 3,500 కోట్ల సందర్భంలో సెక్రటరీ గారు ఏది ఇస్తే వాటికి చూడకుండా పొందుకోకుండా మొత్తం ఇంటి బయట ఆడుకుంటున్న 4 ఏళ్ల బాలుడు నీటి గుంతలో పడి మృతి చెందిన ఘటన గురువారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం కొత్తపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన భూమా శ్రీలత సందీప్ల 2వ కుమారుడైన యశ్వంత్ ను 2 రోజుల క్రితం అమ్మమ్మ బరిగే నర్సవ్వ కొత్తపల్లికి తీసుకొచ్చింది. బాలుడు ఆడుకుంటూ నీటి గుంతలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గ్రామానికి చేరుకుని గుండెలవి పిలపించారు. కొడుకా నీకు అప్పుడే 100 ఏళ్లు నిండాయా అంటూ ఆ తల్లి రోధించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మాచారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ గురువారం కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయం పరిశీలించారు. జిల్లా పర్యటనకు వచ్చిన డీజీపీకి కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ కార్యాలయం ఆవరణంలో డీజీపీ మొక్కలను నాటి నీరు పోశారు. ఎస్పీ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో పలు కేసులపై, భద్రతా అంశాలపై, అలాగే జిల్లాలో మావోయిస్టుల కదలికపై ఆరా తీసినట్లు సమాచారం. డీజీపీ వెంట మల్టీజన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, నిజామాబాద్ సిపి సాయి చైతన్య డీజీపీని కలిశారు. జూన్ 8న ఆదివారం భువనగిరి జిల్లా బీబీనగర్ బ్రహ్మకుమారిస్ సైలెన్సర్ రిట్రీట్ కేంద్రంలో జర్నలిస్టులకు సెమినార్ ఉందని టీజేఏ తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉక్కల కర్ రాజేందర్ నాథ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సెమినార్ కు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే విశిష్ట అతిథిగా టీజేఏ ఎన్యూజే ఫౌండర్, మాజీ చైర్మన్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఉప్పల లక్ష్మణ్ హాజరవుతున్నారు. ఈ సమావేశానికి హైదరాబాద్ లోని బుద్ధా భవన్ లో గల టీజేఏ కార్యాలయం వద్ద కాన్ఫరెన్స్ కి వెళ్లేందుకు ఏసీ బస్సు సిద్ధంగా ఉంటుంది. ఆదివారం 8 జూన్ ఉదయం అక్కడికి చేరుకుంటే బస్సులో బీబీనగర్ వెళ్లొచ్చు. బస్సులో కేవలం 40 సీట్లు మాత్రమే ఉంటాయి. ముందుగా పేర్లు ఇచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. బస్సులో రాని వారు నేరుగా వాహనాల్లో బీబీనగర్ చేరుకోవచ్చు. అక్కడ భోజన సదుపాయంతో పాటు సెమినార్ తర్వాత సర్టిఫికేట్ తో పాటు జ్ఞాపికలు అందజేస్తారు. ఇది మంచి అవకాశం, జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. సెమినార్ కు వచ్చేవారు సంప్రదించే ఫోన్ నెంబర్లు 9391149959, 9440287170, 9908176695 మరియు 9393833651. కామారెడ్డి రామారెడ్డి ప్రధాన రహదారి గంగమ్మ వాగు బ్రిడ్జ్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని గురువారం కామారెడ్డి ఆర్ఎండ్బిఈ కార్యాలయానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్లడం జరిగింది. ఈ అందుబాటులో లేనందున ఫోన్లో మాట్లాడారు. వర్షాకాలం వస్తున్నందున బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని, కామారెడ్డి జిల్లా కేంద్రానికి బ్రిడ్జి వారధిగా ఉన్నందున 20 గ్రామాల ప్రజలు ఈ బ్రిడ్జిపై నుండి కామారెడ్డి జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం రావడం జరుగుతుంది. రైతులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున వర్షాకాలం మొదలు కాకముందే బ్రిడ్జి నిర్మాణం పూర్తిగా చేపట్టి అందుబాటులోకి తేవాలని కోరారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వెంటనే స్పందించి పనులను పూర్తి చేయించాలని, లేని ఎడల మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని హెచ్చరించారు. కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి కూడా స్పందించాలని కోరారు. రహదారి గుండా బుగ్గ రామలింగేశ్వర మరియు కాలభైరవ స్వామి టెంపుల్ కి వేల మంది భక్తులు వస్తారని, ప్రజలను, రైతులను దృష్టిలో పెట్టుకుని పనులను వెంటనే పూర్తి చేయాలని కోరటం జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి దర్పల్లి, తుంపల్లి, ఒన్నాజీపేట, డిస్పల్లి నుండి కూడా ప్రజలు ఈ రహదారి గుండా హైదరాబాద్ కు వెళ్తారని డిఏఓ సంతోషి మేడం వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రామారెడ్డి మండల పార్టీ కార్యదర్శి బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, మాజీ రైతు బంధు మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పడిగెల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రాజాగౌడ్, మాజీ సర్పంచ్లు గంగారం, రాజనర్సు, ప్రభాకర్ పంతులు, మాజీ ఉప సర్పంచ్ పోతునూరి ప్రసాద్, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు రెడ్డి మల్లేష్, సంతోష్ రెడ్డి, గౌస్ గజ్జల శంకర్, గోరే శంకర్, హనుమాన్లు యూత్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, రాజేందర్ నాయక్, బాలు నాయక్, సత్యరాజు పాల్గొన్నారు. శాఖ తరఫున గౌరవ ఈ గారికి లెటర్ ఇవ్వడానికి వస్తే ఈరోజు ఆయన ఇన్ఛార్జ్ ఉండడం వల్ల, ఆఫీస్లో లేకపోవడం వల్ల ఇన్ఛార్జ్ మేడంకు ఇవ్వడం జరిగింది. ఏదైతే రామారెడ్డి ఆర్ఎండ్బి రోడ్లో గంగమ్మ వాగు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. పనులు పూర్తిగాక ఇప్పుడు పోయిన సంవత్సరమే రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. మన దర్పల్లి, సిరికొండ, తుంపల్లి, నిజామాబాద్ జిల్లా నుంచి కూడా జనాలు కామారెడ్డి నుంచి హైదరాబాద్ పోయే రూట్ కాబట్టి అనేక రకాలుగా ఇబ్బంది అవుతుంది. రైతులకు మసాలా ఫర్టిలైజర్ ఏదైనా తీసుకురావడానికి కూడా కొన్ని రోజులు అయితే, ఇంకా వర్షాలు చాలా అయితే అది కూడా దారి బంద్ అయ్యి మళ్ళీ పోసన్పేట ఆ రూట్ కూడా బంద్ అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి తొందరగా గౌరవ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు స్పందించి తొందరగా పనులను పూర్తి చేయించాలని కోరుతున్నాము. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున చేయకపోతే చేయని ఎడల బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా అక్కడ పెద్ద కార్యక్రమం చేసి జనాలను మొబిలైజేషన్ చేస్తాం. అది చేసే వరకు వదిలిపెట్టామని మా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. గంగమ్మ బ్రిడ్జి వెంటనే, గంగమ్మ బ్రిడ్జి వెంటనే, రామారెడ్డి గంగమ్మ బ్రిడ్జి వెంటనే, రామారెడ్డి గంగమ్మ బ్రిడ్జి వెంటనే, రామారెడ్డి గంగమ్మ బ్రిడ్జి వెంటనే పూర్తి చేయాలి. మండల బీఆర్ఎస్ శాఖ మండల ప్రధాన కార్యదర్శి అయిన బుచ్చిరెడ్డి గారి ఆధ్వర్యంలో, మా మండల శాఖ ఆధ్వర్యంలో
మా మండల నాయకులము ఆర్ఎన్బి ఈ ఆఫీస్కు వచ్చి ఈ గారికి వినతి పత్రం గంగమ్మ బాగు బ్రిడ్జి వినతి పత్రం ఇస్తామని రావడం జరిగింది. ఈ గారు సంగారెడ్డి ఇన్ఛార్జ్ ఎస్సీగా ఉన్నారు కాబట్టి అందుబాటులో లేడు. వారికి ఫోన్లో మాట్లాడినాం, ఈ గారికి మాట్లాడినాం, ఎస్సీ గారికి మాట్లాడినాం. ఇక్కడ ఆఫీస్లో వినతి పత్రం అందజేయమన్నాడు. స్పందించి వెంటనే పూర్తి చేస్తా అని చెప్పిండు. వారం రోజులు మాట ఇచ్చిండు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, ఆర్ఎన్బి ఎస్సీ గారు ఈ గారు అందరినీ కోరుతున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంను స్థానిక ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారిని కూడా ఒకటే కోరుతున్నాం. గంగమ్మ వాగు బ్రిడ్జి వారం రోజులలో కంప్లీట్ చేయాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఎల్లారెడ్డి సురేందర్ అన్న గారు మరియు కామారెడ్డి ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్న గారు సహకారంతో ఈ గంగమ్మ బ్రిడ్జి కావచ్చు, గర్గుల్ బ్రిడ్జి కావచ్చు, వడ్లూరు నుంచి పోసన్పేట రంగంపేట 3 బ్రిడ్జిలు శాంక్షన్ చేసి టెండర్ అయి ఆల్రెడీ వర్కులు చాలైనవి. గంగమ్మ బ్రిడ్జి ఇప్పటికీ ఒక బ్రిడ్జి కంప్లీట్ కాలేదు. ఈ బ్రిడ్జి ద్వారా దగ్గర మండలంకు సంబంధించిన కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గం అయిన 18 గ్రామాలు, నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన భీమ్గల్, సిరికొండ మరియు దర్పల్లి, ఇందల్వాయి మండల ప్రజలు కూడా పోతారు. మరి ఈ మండలంలో ముఖ్యమైన బుగ్గ రామలింగేశ్వర దేవాలయం, అదేవిధంగా మన కాలభైరవ స్వామి, ఈశానపల్లి రామారెడ్డి కాలభైరవ స్వామి దేవాలయాలు ఉన్నాయి. ప్రతి సోమ మంగళవారం భక్తులు వస్తున్నారు. ఈ వర్షం వస్తే దగ్గర 4 నెలల దాకా ఈ దారి బంద్ అయితే 5-6 కిలోమీటర్లు మాచారెడ్డి నుంచి ఇటు మర్కల్ నుంచి పోవడం జరుగుతుంది. కాబట్టి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, గత ప్రభుత్వం చేసిన వర్కులు కంప్లీట్ చేయకపోతే ఎంత దారుణమైన పరిస్థితి. కాబట్టి వెంటనే ఎమ్మెల్యేగా స్పందించి ఈ బ్రిడ్జి కంప్లీట్ చేయకపోతే వారం రోజులలో మా మాజీ ఎమ్మెల్యేలైన సురేందర్ అన్న గారు, గంప గోవర్ధన్ అన్న గారి సలహా మేరకు అన్ని గ్రామాల ప్రజలు, అన్ని పార్టీల నాయకులను, మా కార్యకర్తలను పెద్ద ఎత్తున కామారెడ్డిలో కావచ్చు, లేకపోతే రామారెడ్డి రోడ్ నాన్న రాస్తారో ఒక ధర్నా చేస్తాం. గ్రామాలలో కూడా కాంగ్రెస్ నాయకులను, ఎమ్మెల్యేలను కూడా ప్రశ్నిస్తాం, డిమాండ్ చేస్తాం. కాబట్టి అదేవిధంగా ముఖ్యంగా కామారెడ్డి ఎమ్మెల్యే అయిన రమణారెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు సంబంధించిన గ్రామాలు 7 ఉన్నాయి కాబట్టి మీరు కూడా జిల్లా అధికారుల మీద లేకుంటే రాష్ట్ర ఆర్ఎన్బి అధికారుల మీద ఒత్తిడి చేసి ఈ బ్రిడ్జి కంప్లీట్ చేయవలసిన బాధ్యత మీ మీద కూడా ఉందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పని జరగని ఎడల మేము హెచ్చరిక చేస్తున్నాం, ఇది డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఎక్కడైనా అధికారులను కావచ్చు, ప్రజాప్రతినిధులను కూడా అడ్డుకునేదానికి కూడా వెనుకాడమని మేము బీఆర్ఎస్ మండల శాఖ నుంచి డిమాండ్ చేస్తున్నాం. రామారెడ్డి గంగమ్మ వాగు బ్రిడ్జి వెంటనే, రామారెడ్డి గంగమ్మ బ్రిడ్జి వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ నాయకత్వం, సురేంద్ర నాయకత్వం, గంపగోవర్ధన నాయకత్వం, జై తెలంగాణ. బ్రిడ్జి పనులను వెంటనే, బ్రిడ్జి పనులను వెంటనే, బ్రిడ్జి పనులను వెంటనే. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మంత్రి పదవి ఇవ్వాలని ఎంఆర్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రుసేగాం భూమయ్య మాదిగ డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో వెనుకబడిందన్నారు. గత 46 సంవత్సరాలుగా తమ నాయకులు నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3 సార్లు ఎన్నికలు జరిగినా జుక్కల్ నియోజకవర్గానికి ఎలాంటి పదవులు దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి తోట లక్ష్మీకాంతరావుకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గులు కానీ కేంద్రంలో ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మంత్రికి కలవడానికి వెళ్తున్నటువంటి మా మాదిగ ఎమ్మెల్యేలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా జుక్కల్ నియోజకవర్గం నుండి తోట లక్ష్మీకాంతరావు గారికి మంత్రి పదవి ఇవ్వాలి. ఎందుకంటే వారు విద్యావంతులు, మంచి జ్ఞానమున్న వ్యక్తిగా ఉన్నటువంటి తోట లక్ష్మీకాంతరావు గారికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్యులుగా అందరూ కలిసి సపోర్ట్ చేసి
వారికి మంత్రి పదవి కట్టబెడతారని మేము ఆశిస్తూ ఎంఆర్పిఎస్ తరఫు నుంచి మేము వారిని కోరుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర మంత్రులకు అందరికీ మా సంఘం తరఫు నుంచి కోరడం జరుగుతుంది. కాబట్టి వారికి మంత్రి పదవి ఇచ్చి ప్రాధాన్యత కల్పించి మంత్రి పదవి ఇచ్చి మా యొక్క నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిచే విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు మంత్రి పదవి లేదు కాబట్టి ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చి మా మాదిగలకు న్యాయం చేకూరుస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము అడుగుతూ కోరుతూ డిమాండ్ కూడా చేస్తున్నాం. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేయడానికి వెనుకాడబోము. ఎందుకంటే 1978లో ఎస్సీ రిజర్వ్గా అయినటువంటి జుక్కల్ నియోజకవర్గం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి మంత్రి పదవి ఇవ్వలేదు, అభివృద్ధిలో వెనుకపడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా జుక్కల్ నియోజకవర్గానికి మంత్రి పదవి ఇచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకొని వారు ప్రాధాన్యత కల్పిస్తారని కోరుతున్నాం. జై. తెలంగాణ ప్రజల సొంతింటి కలలు నిజం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్ల నిర్మాణం చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో భూభారతి ద్వారా సులభమైన సేవలు అందిస్తామని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు భూభారతి కొరకు చురుగ్గా పనిచేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి హెచ్చరించారు. సమావేశంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఎమ్మెల్యేల కోటర్స్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు మీనాక్షి నటరాజ్ను ఎల్లారెడ్డి నియోజకవర్గ రామిరెడ్డి మండలం చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గిరిరెడ్డి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలు చర్చించినట్లు, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఎలా ఉందని, అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ ఏకతాటిపై నడిచి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని కోరారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయని తెలుసుకున్నారు. ఆయన వెంట మండల యూత్ కాంగ్రెస్ నాయకులు పల్లా నిశాంత్, బండి శ్రీకాంత్ ఇతర నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం మంత్రి సూపల్లి కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల సమీక్ష సమావేశంలో ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజల, రైతుల తరఫున పలు ముఖ్యమైన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు పథకం అమలులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు మరియు లబ్ధిదారులకు ఇబ్బందులు, రాజీవ్ యువ వికాసం పథకంకు సంబంధించిన గ్రౌండింగ్ సమస్యలు మరియు ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. ఎమ్మెల్యే ప్రస్తావించిన అంశాలపై మంత్రి తగిన చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర సలహాదారులు షబీర్ అలీ, కామారెడ్డి జిల్లా కలెక్టర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. మిగతా ఆర్డర్ చేస్తే వాళ్ళు లబ్ధిదారులు అయిపోతారు. నెంబర్ 3, ఎల్లారెడ్డి రోడ్లు పలు గ్రామాల్లో ఇంతకుముందు మా శాసనసభ్యులు చెప్పారు. తాండాలో చాలా మటుకు మాకు తాండాలు ఫారెస్ట్ అటాచ్. అదేమైతుందంటే లాస్ట్ 30-40 years నుంచి వాళ్ళు అక్కడే అప్లికేషన్ చేస్తూ ఉన్నారు. కానీ ఇదే ఇందిరమ్మ నిర్మాణం చేసుకునేసరికి ఈ ఫారెస్ట్ నుంచి తిరిగి చేస్తాం. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు పేదోడు, మనం ఇచ్చేది గవర్నమెంట్ పేదోళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళ హ్యాబిటేషన్ చేస్తా ఉన్నారు. దే బీన్ లివింగ్ దేర్ ఫర్ 30 to 40 years. Then how can these forest people say that it's not great? It's the biggest issue in Maku International. This is one of the most issue. Dinivalla lot of this not been grounded. The other point is ఈ ఎల్వ జాబితాలో పూర్తి స్థాయిలో ఇంకా లబ్ధిదారులు పనిచేయలేదు. ఇంకా కొన్ని గ్రామాల్లోనే ఇంకా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అని కరెక్ట్గా చెప్పారు. వాట్ ఎవర్ ద టెక్నికల్ సాంకేతిక కారణాలు, బట్ అదొకటి కొద్దిగా స్పీడప్ చేస్తే then we'll be able to make it. And then last point, but not the least, this has been discussed. ఇసుక మాకు రూరల్ కాన్స్టిట్యూన్సీ కనుక మాకున్న పరిధి కొద్దిగా ఉంది. దానిలో ఎక్కువ ఈ ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పేదోడికి ఉన్నోడికి మనం డిస్కస్ చేసినట్టు దీన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తే
ఇట్స్ ఆల్రెడీ బీన్ డిస్కస్డ్. ఇంకోటి లాస్ట్ పాయింట్ ఏంటంటే బేస్మెంట్లో మొరం తెచ్చుకోవడం అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇక మొరం తెచ్చుకుంటే తీసుకొచ్చి పోలీసులు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతాము. అదే వాడు కట్టుకునే ఇంద్రామైలు మళ్ళీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడితే మళ్ళీ మేము మాట్లాడడం చేసుకుని ఈ మొరం గురించి మొరం ఒకటి కూడా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒకసారి కలెక్టర్ గారు ఒకసారి ప్రాబ్లీ వీ కెన్ హ్యావ్ ఎ రివ్యూ మీటింగ్ ప్రాబ్లీ విత్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ సో దట్ దీస్ ఇష్యూస్ వోంట్ కమ్. ఇది ఒకటి మొరం ది బేస్మెంట్ దగ్గర. తర్వాత కొన్ని ఇంచెస్ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అమెరికాలో అనుమానాస్పదంగా మృతి చెందిన తిమ్మారెడ్డి యువకుడు గోవర్ధన్. టీఆర్ఎస్ పార్టీలో దయ్యాలను పెంచి పోషిస్తుంది దయ్యాల లీడర్ కేసీఆర్. మంత్రి జూపల్లి కృష్ణారావు. నీటి గుంతలో పడి 4 ఏళ్ల బాలుడు మృతి. కామారెడ్డికి వచ్చిన రాష్ట్ర డీజీపీ. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.